కానీ సాధన అనేది ఏంటంటే రెగ్యులర్‌గా ఎర్లీ మార్నింగ్ 2:00 ఆ టైంలో లేచి 3 అవర్స్ సింగిల్ సిట్టింగ్‌లో కూర్చునేవాడిని. మేడమ్ క్లాస్, 3 డేస్ క్లాస్ అయిన తర్వాత నా లోపల అటువంటి మార్పొచ్చింది. 3 అవర్స్ సింగిల్ సిట్టింగ్‌లో ఎర్లీ మార్నింగ్ 3-6 గాని, 3:30-6:30 లేదా 4-7 ఆ మధ్యలో 3 అవర్స్ సింగిల్ సిట్టింగ్ కూర్చునేవాడిని. డైలీ బుక్ రీడింగ్ చేసేవాడిని. ఈవినింగ్ మళ్ళీ 1 అవర్ గాని, 2 అవర్ గాని అలా చేసేవాడిని. సండే రోజొస్తే మళ్ళీ స్పెషల్‌గా భీమవరం క్లాస్ అటెండ్ అయిన ఆ నోట్స్‌ని మళ్ళీ ఒకసారి రిఫర్ చేయడం గాని, దాన్ని మళ్ళీ సెపరేట్ నోట్స్‌గా తయారు చేయడం గాని, ఇలా చేయడం జరిగింది. మళ్ళీ మధ్యలో ఒకసారి ఏమైందంటే ఒక చిన్న గ్యాప్ వచ్చింది. ఒకరోజు మెడిటేషన్ కొద్దిగా సరిగ్గా చేయకపోయేసరికి ఒక చిన్న డిప్రెషన్ లాగా అనిపించింది. ఒక ఫీలింగ్ కలిగింది. అరే! ఈరోజు మిస్ అయ్యాను కదా! ధ్యానం అని. కానీ మళ్ళీ ఆ రోజే రాఘరావు సార్ రాసిన 'కృష్ణ సందేశం' అనే చిన్న పాకెట్ బుక్ ఒకటుంది. ఆ పాకెట్ బుక్‌లో చదివినప్పుడు ఒక చిన్న పాయింట్ నన్ను మళ్ళీ భీమవరం క్లాస్ రావడానికి మళ్ళీ ఎంకరేజ్ చేసింది. 'కృష్ణ సందేశం' అనే చిన్న పాకెట్ బుక్. ఏంటంటే అందులో కొంచెమైనా యోగ సాధన చేయండి, కొంచెమైనా ధ్యాన సాధన చేయండి అనే ఒక పాయింట్ నాకెందుకు తెలీదు గానీ అది చాలా బాగా ఇంప్రెస్ చేసింది. అది చేసి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. ఒకరోజు గ్యాప్ అంతే. సో, కొద్దిగా తగ్గింది ఒకరోజు అంతే. కానీ మళ్ళీ చేస్తూ పోతుంటే ఎన్నో అద్భుతమైన మార్పులు జరగడం జరిగింది. అలా భీమవరం క్లాస్‌కి రావడం, అలా సుమారు ఒక 3 నెలల టైము దాదాపు 75-80 డేస్ నేను రెగ్యులర్‌గా మార్నింగ్ 3 అవర్స్ సింగిల్ సిట్టింగ్‌లో కూర్చోవడం, మెడిటేషన్ చేయడం, బుక్ రీడింగ్ డైలీ ఒక 1 అవర్ అలాగా హాఫ్ అన్ అవర్ గాని, 1 అవర్ గాని బుక్ రీడింగ్ చేయడం. అలాగే ఈవినింగ్ మళ్ళీ 1 అవర్, 2 అవర్ మెడిటేషన్. సో, ఆ టైంలో నేనంటే బ్యాంక్ కోచింగ్ వెళ్తున్నాను. హిమాయత్‌నగర్‌లో సాధన బ్యాంక్ కోచింగ్ సెంటర్ అని ఉంటుంది. కోచింగ్‌కి వెళ్తున్నాను. ప్లస్ అవన్నీ ఇది ఎలా కూర్చోగలిగానంటే 3 అవర్స్ సిట్టింగు అనేది సో, మేడం చెప్తూ ఉంటారుగా ఆహార నియమాల గురించి పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాక శుద్ధి అని. సో, ఎప్పుడైతే ఆ పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి ఆహార నియమాలు ఎప్పుడైతే ఫాలో అవ్వగలిగానో అప్పుడు అది కూర్చోగలిగాను 3 అవర్స్. సో, అలా చేస్తున్నాను. తర్వాత ఫస్ట్ నెలలో ఆ పాయింట్ చెప్పిన తర్వాత ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అని చెప్పారు. అది విన్న తర్వాత మళ్ళీ ఎళ్ళడం, మళ్ళీ సేమ్ రెగ్యులర్‌గా చేయడం. మళ్ళీ సెకండ్ మంత్ మళ్ళీ వెళ్ళడం జరిగింది భీమవరం. సెకండ్ మంత్ వెళ్ళినప్పుడు 2016 మే నెలలో వెళ్ళినప్పుడు సార్ ఆ నెలలో కూడా ఎంతో అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. అప్పుడు మే నెల 2వ తారీఖు రోజు అద్భుతమైన కాన్సెప్ట్ వినడం జరిగింది. బ్రహ్మ జ్ఞానం గురించి ఫస్ట్ టైమ్ నేను సార్ దగ్గర వినడం జరిగింది. ఎంతో ఏదో తెలియని ఆనందాన్ని అక్కడ పొందడం జరిగింది. సో, ఆ క్లాస్‌లో బ్రహ్మజ్ఞానం గురించి చెప్పారు. తర్వాత ఇంకా మరి ధ్యానం వల్ల జ్ఞానం అని చెప్పారు కదా! ధ్యానం చేస్తున్నాం కదా! అని అనిపించింది. మరి ఇంకా ఏందంటే ఇంకొక పాయింట్ సార్ అక్కడ చెప్పడం జరిగింది. జ్ఞానం అనంతం బ్రహ్మ అని. జ్ఞానం అనంతం బ్రహ్మ అని. జ్ఞానం అనేది అనంతమైనది. బ్రహ్మ అంటే అన్నిటికంటే కూడా గొప్పది. దానికి మించింది ఇంకేమీ లేదని. సో, మరి ఆ అనంతమైన జ్ఞానం పొందాలంటే ఇంకా మనం ఎంతో ఉందని చెప్పేసి అర్థం అవ్వడం జరిగిందక్కడ. తర్వాత ఏందంటే మళ్ళీ థర్డ్ మంత్ 3 నెలలు వెళ్ళడం జరిగింది. అక్కడ మళ్ళీ వెళ్ళినప్పుడు ఈసారి ఇంకా ఏం చెప్పారంటే, మరి ధ్యానం చేస్తున్నాం, ఈ క్లాసులు వింటున్నాం, కొద్దిగా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం ధ్యానం గురించి, జ్ఞానం గురించి. ఇంకా మూడో నెల వెళ్ళినప్పుడు ఏందంటే, పంచితి పెంచబడుతుంది అనేది ఒక పాయింట్ చెప్పడం జరిగింది. అంటే మనం ఇప్పటివరకు ఏదైతే ఈ విషయాలు తెలుసుకున్నామో, ఏదైతే ధ్యానం నేర్చుకున్నామో, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకున్న విషయాల్ని మనం ఇతరులకు చెప్పాలి అనే పాయింట్ గురించి అక్కడ ఆ 3 మంత్, థర్డ్ మంత్ క్లాస్‌లో అక్కడ కొంచెం అవగాహన వచ్చింది. అలా భీమవరం క్లాస్‌లో దాదాపు రెగ్యులర్‌గా ఒక 5 నెలలు నేను రెగ్యులర్‌గా అటెండ్ అవ్వడం జరిగింది. ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. అప్పుడు నాకు తెలియకుండానే ఎన్నో మార్పులు జరగడం జరిగింది. ఏం జరిగేదంటే, నా ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. అంతకుముందు ఆలోచించిన విధానం వేరు. ఇప్పుడు ఈ సాధన చేసిన తర్వాత నాలో ఆలోచన విధానంలో మార్పొచ్చింది. అలాగే నా మాట్లాడే విధానంలో మార్పొచ్చింది. నా పనుల్లో కూడా ఎంతో మార్పొచ్చింది. పనుల్లో మార్పు అంటే చేసే పనిని ఇంకా బాగా చేయగలగడం. స్టడీస్ పరంగా కావచ్చు. అలాగే తక్కువ టైంలో ఎక్కువ వరకు చేయగలగడం. అంత సాధన చేస్తే మనలో శక్తి పెరిగితే ఖచ్చితంగా అవన్నీ మనం పొందుతాం. అలా మన ఆలోచన విధానం, మనం మాట్లాడే విధానం, మన పనుల్లో అలా మార్పు జరగడం జరిగింది. ఎప్పుడైతే ఇవి మారాయో మెల్లిగా మన జీవితంలోనే మార్పు వస్తుంది. ఎందుకంటే మన మాటలు, మన పనులు ఇవి ఏంటంటే మన కర్మలని అంటాం. ఎప్పుడైతే మనం చేసే కర్మల్లో మార్పొస్తుందో, మనం చేసే కర్మలను బట్టి మన జీవితం ఆధారపడి ఉంది కాబట్టి,
మన జీవితంలో మార్పు వస్తుంది. సో, అలాగా ఆలోచన విధానం, మాట్లాడే విధానం, పనుల్లో మార్పొచ్చింది. ఎన్నో విషయాల్లో అవగాహన రావడం జరిగింది. నా గురించి నాకు అవగాహన రావడం జరిగింది. నాకు అనుభవాలు రాలేదు కానీ, కొన్ని విషయాలు అర్థమయ్యేవి. ఆహ్, ఎందుకు ఇలాగా జన్మ తీసుకోవడం గాని, అదే జన్మ జీవితం ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు అవగాహన వచ్చేవి. సో, ఎందుకు ఇటువంటి ప్లేస్‌లో జన్మ తీసుకోవడం, ఇటువంటి పేరెంట్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం, ఇటువంటి విషయాలకు సంబంధించి ఎన్నో విషయాలు అర్థమయ్యేవి. చాలా ఆశ్చర్యం అనిపించేది. అది చేస్తున్నప్పుడు నాకే తెలియలేదు. ఇంత వండర్‌ఫుల్‌గా ఉంటుందని. అలా 3 నెలలు దాపు భీమవరం క్లాస్‌లో 3 మంత్స్ నేను కంప్లీట్‌గా మౌనంగానే ఉండి పార్టిసిపేట్ చేశాను. ఎవరితో మాట్లాడేవాడిని కాదు. సైలెంట్‌గా ఉండడం, ధ్యానం చేసుకోవడం, ఈ క్లాస్ అటెండ్ రావడం. 4థ్ మంత్, 5థ్ నుంచి మెల్లిగా కొద్దిగా సార్‌తో, మేడంతో పరిచయం అయ్యి మెల్లగా మాట్లాడడం జరిగింది. తర్వాత మళ్ళీ 2016 5 నెలల తర్వాత ఒక 2, 3 నెలలు మళ్ళీ గ్యాప్ వచ్చింది భీమవరం క్లాసెస్. సో, అక్కడ మళ్ళీ సాధారణత మామూలు స్థితికొచ్చేసింది. అప్పుడు చాలా వండర్‌ఫుల్ మిరాకిల్స్ జరిగాయి. ఆ టైంలో ఏమైందంటే, మనకు మేడం చెప్తుంటారు రాజలక్ష్మి మేడం, ధ్యానం చేసే ధ్యాన సాధకులకు 4 రకాల కృపలు ఉంటాయని. పరమాత్మ కృప, ప్రకృతి కృప, శాస్త్రం కృప, గురువు కృప అని 4 రకాల కృపలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. సో, అవి నేను గమనించడం జరిగింది. అప్పుడు మనం ఎప్పుడైతే ఆ సాధన చేస్తామో, ఆ సమయంలో మనకు ఈ 4 కృపలు ఉంటాయి. ఒక పరమాత్మ అనుగ్రహం ఉంటుంది. అలాగే ప్రకృతి, నేచర్ ఎంత హెల్ప్ చేస్తుందంటే, అది మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ఎవరికి వాళ్ళు అనుభూతి చెందుతాం. ప్రకృతి కృప, అలాగే సద్గురు కృప, గురువు అనుగ్రహం కూడా ఉంటుంది. అలాగే శాస్త్రం కృప. శాస్త్రం అంటే మనం చదివే ఆధ్యాత్మిక పుస్తకాలు. ఆ టైంలో నేను చదివిన ఒక గొప్ప పుస్తకం ఏంటంటే 'వశిష్టామృతం.' నాకు ఆ పుస్తకం చదివినప్పుడు అనిపించింది, అబ్బా! నా జీవితంలో నేను ఒక గొప్ప పుస్తకాన్ని చదివానని ఆ ఫీలింగ్ నాకు కలిగింది. ఎందుకు తెలీదంటే, అది ఆ పుస్తకం చదివినప్పుడు నేను ఏం చేశానంటే, ఒక్కొక్క శ్లోకం అంతా పట్టించుకోలేదు. ఆ శ్లోకాన్ని చదవలేదు గానీ, జస్ట్ శ్లోకాన్ని మామూలుగా చెప్పి, దాని యొక్క తాత్పర్యాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ ఒక్కొక్క తాత్పర్యాన్ని 4 సార్లు, 5 సార్లు, కొన్ని వీటిని 10 సార్లు కూడా చదవడం జరిగింది. ఎందుకు బాగా ఆ పుస్తకం బాగా నచ్చింది అప్పుడు. ఆ 'వశిష్టామృతం' అనే పుస్తకాన్ని ఇప్పటికి దాకా నేను 3, 4 టైమ్స్ 3, 4 సార్లు రిపీట్ చేయడం, 3 టైమ్స్ ఏమో చదవడం జరిగింది. సో, అది చాలా అద్భుతమైన పుస్తకం. అలా ఆ టైంలో ఎన్నో ఆహ్, విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం జరిగింది. తర్వాత నుంచి 2016 డిసెంబర్ ఆ టైం నుంచి మెల్లిగా నేను క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాను. ఆ స్కూల్స్‌లో వాటిలో తిరగడం, అలాగే చిన్న చిన్న క్లాస్ 2016 డిసెంబర్‌లో ఫస్ట్ టైమ్ నేను కర్మన్ ఘాట్ అనే ఒక ఏరియా ఉంటుంది హైదరాబాద్‌లో. అక్కడ ఫస్ట్ టైమ్ నేను ఒక చిన్న క్లాస్ చెప్పడం జరిగింది. సో, నేను ఇప్పటివరకు వెళ్ళిన క్లాస్‌లో అక్కడ చాలా క్లాసెస్ చేశాను. 7, 8 టైమ్స్ వెళ్ళాను అక్కడికి. తర్వాత 2016 డిసెంబర్ ఆ టైం నుంచి ఇంకా మెల్లిగా ఏంటంటే 2015 నుంచి మెల్లిగా క్లాస్ చెప్పడం స్టార్ట్ చేశాను. సో, ప్రస్తుతం మరి నా వర్క్ ఏంటంటే ధ్యానం చేయడం, ధ్యాన ప్రచారం చేస్తుంటాను. అలాగే లోకల్‌లోనే కాదు, నాన్ లోకల్ కూడా వేరే ఏరియాస్ అవి కూడా వెళ్తుంటాను. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక సైడ్ కూడా కొన్ని ఏరియాల్లో వెళ్ళడం జరిగింది. ఒకరోజు తమిళనాడులో కూడా ఒక దగ్గర క్లాస్ చెప్పడం జరిగింది ఒకరోజు. ఇలా తిరుగుతూ ఇంకా ఏంటంటే దాంతో పాటు నేను బుక్స్ కూడా అమ్ముతూ ఉంటాను. మెడిటేషన్‌కి సంబంధించినటువంటి బుక్స్. ముందు తటవర్తి రాఘరాజ్ సార్ బుక్స్ మాత్రమే అమ్మేవాడిని. తర్వాత తర్వాత రాఘవ సార్ బుక్స్‌తో పాటు ఇప్పుడు ప్రస్తుతం ప్రతిసారివి, అలాగే ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు కొన్ని, దాంతో పాటు పిరమిడ్స్, పిరమిడ్ క్యాప్స్ ఇవి సేల్ చేస్తుంటాను. ఎందుకంటే ధ్యానంతో పాటు మనకు స్వాధ్యాయం యొక్క ఇంపార్టెన్స్ కూడా సార్ చెప్తుంటారు. సో, మనం బుక్సు పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరంటే మనం పుస్తకాలు చదవడమే కాదు, ఇతరుల చేత అందరి చేత చదివించాలని ఒక పాయింట్ అందులో ఉంటుంది. ఇతరుల చేత ఆత్మజ్ఞానం సంబంధించిన పుస్తకాలు చదివించాలని. సో, అందుకోసమే రాఘవ సార్, రాజలక్ష్మి మేడం వాళ్ళు ఎక్కడికెళ్ళినా గాని ఆ బుక్స్ క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. కాబట్టి సో, ధ్యానంతో పాటు మనం బుక్ రీడింగ్ ఇది చేయించాలని బుక్స్ అవి అమ్మడం. అలాగే పిరమిడ్స్ ఇవి ఎందుకంటే మొదటి సార్ పిరమిడ్ జగత్తు కోసం ఎంతో కృషి చేస్తున్నారు. సో, ఆ పిరమిడ్స్, పిరమిడ్ క్యాప్స్ ఇవి కూడా మనకెంతో అవి కూడా చేయడం ఉంది ఎంతో అవసరం అనిపించింది. సో, ఇవి చేస్తూ ప్రస్తుతం ఏంటంటే ధ్యానము, ధ్యాన ప్రచారం అలాగే ఇవి చేస్తూ ఉంటాను. ఆహ్, ఇది నా గురించి కొద్దిగా పరిచయం. ఆహ్, మరి టాపిక్ స్టార్ట్ చేద్దామా మధు సార్? అన్మ్యూట్ చేసుకోండి. మధు సార్ ఒకసారి మీరు మ్యూట్‌లో పడండి. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు? మీరు అందులో మీ ప్రస్థానం ఎట్లా కొనసాగింది? ఏ కారణంతో వచ్చారు? చివరికి ఏ పక్కకి వెళ్ళారు? మరి దాని ద్వారా మీలో వచ్చిన మార్పులు మరి చాలా వివరంగా చెప్పారు. మరి ప్రతి పిరమిడ్ మాస్టర్ తన అనుభవం అంటే
ఏదో కూర్చొని ధ్యానంలో వచ్చింది కాదు. ధ్యానం మొదలుపెట్టిన తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులు మార్పులు సరికానివి ఎన్నో పోతాయి, సరైనవి ఎన్నో వస్తాయి. కానీ ధ్యానంలోకి వచ్చి సరైనది తెలుసుకున్న తర్వాతే ఇంతకు ముందుది సరికాందని అనిపిస్తుంది, తెలుసుకుంటాం. మనం ఇందులోకి వచ్చి తెలుసుకున్నంత వరకు మనకు తెలిసిందే సరైనది అనుకుంటాం. అక్కడే మనం తేడా పడుతున్నాం. అన్నీ నాకే తెలుసు అనుకుంటాం. ఎందుకంటే మనకు ఒకటే తెలుసు, అదే కరెక్ట్ అనుకుంటాం. ఇందులోకి వచ్చిన తర్వాత అది కాదు ఇంకొకటి ఉందని తెలుసుకుంటాం. ఓకే సార్, మీ అనుభవాలు చాలా బాగా చెప్పారు. మంచి మీరు ప్రగతి సాధించారు మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మరి సార్ ఈరోజు మనకు ఒక కాన్సెప్ట్ ద్వారా తన జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు. త్రివిధ తత్వాలు అనే కాన్సెప్ట్ మనకి అందించడానికి వచ్చారు. మరి సాధారణంగా సార్ని దాని మీద తన జ్ఞానాన్ని అందించమని కోరుచున్నాను. పెరివెండి మాస్టర్స్ మరి జిమ్ క్లాస్ కి హాజరైన వారందరి తరఫున. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సో నేను దాదాపు 5 నెలల భీమవరం క్లాస్ కు వెళ్ళినప్పుడు ఒక చిన్న పాయింట్. 5 నెలల భీమవరం క్లాస్కి వెళ్ళినప్పుడు సార్ నన్ను క్లాస్ లో అందరి ముందు లేచి నిలబెట్టి అడగడం జరిగింది, నువ్వు ఎన్ని క్లాసులు అటెండ్ అయ్యావరా అని అడిగాడు. భీమవరంలో ఎన్ని అటెండ్ అయ్యావు, బయట ఎన్ని అటెండ్ అయ్యావు అని. దాదాపు అప్పుడు 11th క్లాస్ అది భీమవరంలో 5 నెల. సో అప్పుడు అన్నాడు సారు, వీడికి పిచ్చి పట్టిందని అన్నాడు సార్. ఫస్ట్ టైం అందరి ముందు లేచి నిలబెట్టి అన్నాడు. సో సార్ చెప్తూ ఉంటాడు ఎప్పుడు ఏంటంటే, మనం చేసే పని వల్ల మీరు ఈ ధ్యాన మార్గంలో మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు, మీ వాళ్ళందరూ మిమ్మల్ని పిచ్చి వాళ్ళని అనుకున్నారంటే మీరు సరైన మార్గంలో ఉన్నట్టు అని సార్ చెప్తూ ఉంటారు. సో నేను ఏం చేశానంటే చాలా కవర్ చేసుకోవడానికి ట్రై చేశాను. మా వాళ్ళు ఇట్లా అనుకోకూడదు నా గురించి ఎవరని కవర్ చేసుకోవడానికి ట్రై చేశాను. కానీ అది నేను ఎంత ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఇంకా అది నన్ను ఆ విధంగానే చూపించింది. సో చాలా మంది అనుకుంటారు ఏంది ఇలా తయారయ్యాడని చాలా మంది అనుకుంటారు. ఇప్పటికీ వాళ్ళ లోపల అదే ఫీలింగ్ ఉంది, ఇలా ధ్యానం చేసి ఇలా తయారయ్యాడని. సో ఇది మనకు మన అవగాహన బట్టి మనకు అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాం అనే దాని గురించి. ఓకే, మరి ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే సార్, ఇప్పుడు సార్ మీరు పిచ్చివాడు అయ్యారని అనుకుంటున్నారు కానీ పిచ్చివాడే అవ్వలేదు కదా. లోకంలో థ్యాంక్ యూ సార్. సార్ చెప్తారు కదా, మనకు మంచి వాళ్ళకు పిచ్చివాళ్ళకు మంచివాడు పిచ్చివాడిగానే కనిపిస్తాడని. ఓకే ఓకే, బాగా చెప్పారు సార్, నాకు తెలీదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్ వచ్చేసి మరొకసారి రాఘరావు సార్కి, రాజలక్ష్మి మేడం దంపతులకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి ఈరోజు టాపిక్ త్రివిధ తత్వాలు అనే టాపిక్ గురించి మనం చెప్పుకుంటున్నాం. సో త్రివిధ తత్వాలు అంటే త్రివిధాలు అనే పుస్తకం చదవంటే రాఘరావు సార్ రాసినటువంటి త్రివిధాలు అనే పుస్తకం ఉంది. నేను ఈ లాక్డౌన్ టైంలోనే ఆ పుస్తకం చదవడం జరిగింది, లాస్ట్ 1 month బ్యాక్ అనుకుంటా. సో అప్పటి వరకు అందులో కొన్ని కాన్సెప్ట్స్ విన్నాం కానీ అన్ని వినలేదు. ఆ పుస్తకం చదివినప్పుడు నాకు అనిపించింది ఎంతో వండర్ఫుల్ పాయింట్స్ అందులో ఉన్నాయి. 3 అంటే 3 గురించి ఎన్నో పాయింట్స్, ఇంత స్పెషాలిటీ ఉందనే విషయం నాకు తెలియదు. 3 యొక్క ప్రత్యేకత, 3 గురించి ఎన్నో పాయింట్స్. అందుకే అంటుంటాం మనం కొన్నిసార్లు ఏదైనా పని చేయమని చెప్పినప్పుడు కానీ ఏదైనా అన్నప్పుడు నాకు ఇప్పుడు 3 లేదు తర్వాత చేస్తానని అంటాం. అంటే ఇష్టం లేదు చేయడానికి, ఆసక్తి లేదు, లేదా ఇష్టం లేదని అనుకుంటున్నాం, తర్వాత చేస్తానని చెప్తుంటాం. సో ఆ 3కున్న ప్రత్యేకత అంటే 3, ఆ 3 నెంబర్కి ఉన్న ప్రత్యేకత గురించి ఎన్నో ఉన్నాయి. సో అందులో కొన్ని తెలుసుకుందాం ఈరోజు. ఫస్ట్ ఏంటంటే త్రివిధ తత్వాలు అనే టాపిక్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. సో త్రివిధ తత్వాలు అంటే 3 రకాలైనటువంటి తత్వాలు. ఈ సృష్టి లోపల 3 రకాల తత్వాలు ఉన్నాయి. సృష్టి లోపల 3 రకాల తత్వాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే సృష్టించబడే తత్వం, రెండవది పోషించబడే తత్వం, మూడోది లయమయ్యే తత్వం అని 3 రకాల తత్వాలు ఉన్నాయి. సృష్టించబడే తత్వం, పోషింపబడే తత్వం, లయమయ్యే తత్వం అని. సో ఈ 3 రకాల తత్వాల గురించి కొద్దిగా ఏంటంటే మనం గమనించినట్లయితే సృష్టి లోపల ప్రతిదీ కూడా సృష్టించబడుతుంది, పోషించబడుతుంది, అలాగే లయమవుతుంది. అంటే సృష్టిలో ప్రతిదీ పుడుతుంది, పెరుగుతుంది, చనిపోతుంది అని. సో ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే మనకి ఏమర్థమవుతుందంటే ఏది కూడా శాశ్వతం కాదు అనే ఒక పాయింట్ మనకు అర్థమవుతుంది. ఈ సృష్టి లోపల
ఏది కూడా శాశ్వతం కాదు. ప్రతిదీ కూడా పుడుతుంది, కొంతకాలం ఉంటుంది, పోషించబడుతుంది, కొంతకాలం ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే లయం అవుతుంది, చనిపోతుందని అంటుంటాం. సో అలా మనం కొన్ని ఉదాహరణ తీసుకున్నట్లయితే ప్రతిదీ కూడా పగలు, ఫర్ ఎగ్జాంపుల్ డే టైం, పగలు అనేది ఉంది. ఈ పగలు అనేది ఏంటంటే పగలు అనేది వస్తుంది ఉదయాన్నే, మనకు మార్నింగ్ టైంలో పగలు అనేది వస్తుంది. ఈ పగలు శాశ్వతంగా ఉంటుందంటే ఇది ఉండదు, ఇది కొంతకాలమే ఉంటుంది. కొన్ని గంటల సమయం మనకు పగటి సమయం ఉంటుంది, కొన్ని గంటల తర్వాత పగలు పోతుంది. పగలు అంతమైపోయి ఏమవుతుంటే మళ్ళీ రాత్రి వస్తుంది. రాత్రి అనేది కూడా శాశ్వతంగా ఉంటుందంటే ఇది కూడా శాశ్వతంగా ఉండదు, ఇది కూడా కొన్ని గంటల సమయం కొంతకాలం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇది అంతమైపోతుంది. అలాగే మనకు ఉన్నటువంటి పదవులు కావచ్చు, ఏమైనా కావచ్చు, రాజకీయ పదవులు కావచ్చు, ఆ పదవులు కూడా శాశ్వతం కాదు. ఆ ప్రతి పదవి కూడా మనకు ఏదైనా పదవి వస్తుంది, ఆ పదవిలో కొంతకాలం ఉంటాం, మళ్ళీ కొంతకాలం తర్వాత ఆ పదవి కూడా పోతుంది, అంటే అది కూడా శాశ్వతం కాదు అనేది. సో అలాగే మనం చూసుకున్నట్లయితే ఏది కూడా మనకు శాశ్వతం కాదు. ఏదైనా కష్టం కావచ్చు, రోగం కావచ్చు, లేదా ఏదైనా సమస్య కావచ్చు, ఇలా ప్రతి ఒక్క దాన్ని కూడా మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు కానీ, రోగం వచ్చినప్పుడు కానీ, సమస్య వచ్చినప్పుడు అవి శాశ్వతంగా ఉంటాయంటే అవేవి శాశ్వతంగా ఉండవు. వచ్చిన కొంతకాలం ఉంటాయి, మళ్ళీ ఆ కాలం వాటి టైం అయిపోగానే అవి అంతమైపోతుంటాయి, లయమైపోతుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక రోగం వచ్చింది ఒక వ్యక్తికి. ఆ రోగం శాశ్వతంగా ఉంటుందంటే అదేమి శాశ్వతంగా ఉండదు. ఆ కర్మ ఎంతకాలం అనుభవించాలో అంతకాలం ఆ రోగం ఉంటుంది, తర్వాత అది పోతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మనకి ఏం చెప్తాయంటే సృష్టి లోపల ఏది కూడా శాశ్వతం కాదు అనే విషయాన్ని మనకు తెలియజేస్తాయి. సృష్టిలో ప్రతిదీ, పుట్టిన ప్రతిదీ కూడా పెరుగుతుంది, కొంతకాలం ఉంటుంది, తర్వాత అంతమై పోతుంది, నశించిపోతుంది అని, లయమైపోతుందని కూడా అంటూ ఉంటాం. సో అలా పగలు కానీ, అలాగే ఉన్న ప్రతిదీ కూడా కానీ, ఏదైనా కావచ్చు, రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కష్టాలు కావచ్చు, రోగాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇవన్నీ ఏవి శాశ్వతాలు కావు అని విషయం మనం ఇక్కడ తెలుసుకుంటాం. అంటే ప్రతిదీ సృష్టించబడుతుంది, పోషించబడుతుంది, లయమవుతుంది. వీటికే మన పెద్దలు ఏమని పేరు పెట్టారంటే, మన పెద్దలు పెట్టిన పేరు ఏమంటారంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులని పిలవడం జరిగింది. సృష్టించబడే తత్వాన్ని బ్రహ్మ అని, పోషించబడే తత్వాన్ని విష్ణువు అని, లయమయ్యే తత్వాన్ని మహేశ్వరుడు అని అంటారు. అందుకే మనం అంటాం బ్రహ్మని సృష్టికర్త అని అంటాం, విష్ణువును పోషించేవాడని అంటాం, స్థితికర్త అని అంటాం, సృష్టి స్థితి లయాలు అని అంటాం. అలాగే మహేశ్వరుడు అంటే శివుణ్ణి లయకర్త అని అంటాం, సృష్టి స్థితి లయ అని. సృష్టించబడుతుంది, పోషించబడుతుంది, లయమవుతుంది. బ్రహ్మ విష్ణు త్రిమూర్తులను ఆ విధంగా మనం చెప్తాం. పెద్దలు పెట్టిన పేర్లు అవి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, సృష్టికర్త, స్థితికర్త, లయకర్త అనేది. సో అలా మన జీవితంలో మనం ఏది చూసుకున్నా కానీ ఏది శాశ్వతం కాదు. ఏదైనా కానీ, ఉద్యోగం కానీ, కష్టాలు కానీ, రోగాలు కానీ, సమస్యలు కానీ, ప్రతిదీ కూడా వస్తుంది, కొంతకాలం ఉంటుంది, తర్వాత అది అంతమైపోతుంది. సో నేను చెప్పేటప్పుడు ఏంటంటే కొన్ని పాయింట్స్ నేను రిపీట్ చేస్తుంటాను, ఎందుకంటే మనం తెలుసుకున్న విషయాలు కొన్ని విషయాలు అయినా కానీ దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వినడం వల్ల బాగా గుర్తుంటాయి. సో ఒకేసారి స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ అది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తుంటే ఇంకొంచెం బాగా గుర్తుంటాయి. కాబట్టి మరి ఇక్కడ ఇంకొక గమనించవలసింది ఏంటంటే, మరి ఏది శాశ్వతం కాదని చెప్తున్నాం. ఇంకా ముందుకు వెళ్తే ఏమవుతుందంటే, ఇక్కడ మరి పత్రిసారి దీని గురించి ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. మనం ఏదైనా ఒక కష్టం కానీ, ఏదైనా రోగం కానీ, సమస్య కానీ వచ్చినప్పుడు అనుకుంటాం, నాకు ఇది ఒక్క కష్టం పోతే ఇంకేమీ ఉండవు లైఫ్లో అని అనుకుంటాం. ఈ రోగం తగ్గితే నాకు ఇంకేం ప్రాబ్లం ఉండవని అనుకుంటాం. ఈ సమస్య పోతే ఇంకేమి సమస్యలు ఉండవని అనుకుంటాం. నాకు ఇది ఒక్కటే ప్రాబ్లం ఉంది సార్, ఇది ఒక్కటి పోతే చాలు, నా లైఫ్లో ఇంకా హ్యాపీగా ఉంటాను, ఇంక ఏ ఇబ్బందులు ఉండవు, ఇలా రకరకాలు అంటూ ఉంటాం. సో ఇవన్నీ అంటుంటాం, కానీ నిజంగా ఆ సమస్య పోతే కొన్ని రోజులకి ఇంకో సమస్య వస్తుంది. ఆ రోగం తగ్గిపోతే మళ్ళీ కొన్ని రోజులకి ఇంకో రోగం వస్తుంది. అలా ఆ కష్టం పోతే మళ్ళీ ఇంకొన్ని రోజులకి ఇంకొక కష్టం వస్తుంది. సో అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే, అవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే
ఇది శాశ్వతం కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, గమనించాలి. సో అందుకే సారు పత్రి సార్ చెప్తుంటాడు, వండర్ఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పడం జరిగింది పత్రి సార్. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అని. సో అందులో దాన్ని ఎలా అర్థం చేసుకుంటామంటే, మనకి ఏదైనా కానీ, మనకు వచ్చింది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కష్టం వచ్చింది, అప్పుడు మనం ఇలా అనుకోవాలని చెప్తారు సార్. సరే వచ్చిందా రాని, ఓకే. అలాగే అది ఉంది, కొన్ని రోజుల పాటు ఆ కష్టం లేదా ఆ రోగం ఉంది, సరే ఓకే ఉండని అని అనుకోవాలంట, ఉంటే ఉండని. అలాగే పోతే పోని అని చెప్పారు, అంటే ఆ కష్టం పోయింది లేదా ఆ రోగం తగ్గిపోయింది, ఓకే పోని అని అనుకోవాలి. ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే మనలో దుఃఖం తగ్గుతుంది అని. ఆ కష్టం కానీ ఆ రోగం కానీ సంస్కరించినప్పుడు మన లోపల దుఃఖం అనేది తగ్గుతుంది అని. సో కాబట్టి ఇలా అనుకోవాలని చెప్తుంటారు. సో వినడానికి చాలా బాగుంది, కానీ అది చాలా కష్టం ఆచరించడం. కానీ ఎందుకంటే చెప్పడం తేలిక, ఆచరించడం కష్టం. కాబట్టి అది వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అనేది చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్. మనం ఈ విధంగా అనుకుంటూ ఉంటే ఏంటంటే మన లోపల దుఃఖం అనేది తగ్గుతుందని. ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు, సుఖం కూడా శాశ్వతం కాదు, దుఃఖం కూడా శాశ్వతం కాదు. సుఖం వచ్చినా కొంతకాలం సుఖం ఉంటుంది, మళ్ళీ ఆ సుఖం పోతుంది, మళ్ళీ దుఃఖం అనేది వస్తుంది. దుఃఖం వచ్చినా అది కూడా కొంతకాలం ఉంటుంది, మళ్ళీ ఆ దుఃఖం పోయి మళ్ళీ సుఖం వస్తూ ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా అశాశ్వతం, ఏది శాశ్వతం కాదనే విషయం మనం అక్కడ అర్థమవుతుంది. సో అలా మనం ఏమనుకోవాలంటే, వచ్చినప్పుడు ఆ కష్టంగా రోగాన్ని వచ్చినప్పుడు ఏంటంటే మనం వెయిట్ చేయాలని చెప్తారు సార్. అంటే కాస్త ఓపిక పట్టాలి. అంటే ఆ ఓపిక ఎట్లా వస్తుందంటే, మనకు ధ్యానం చేయడం ద్వారా మన లోపల ఆ ఓపిక, మన శక్తి పెరిగినప్పుడు ఆ కష్టాన్ని కానీ, ఆ సమస్యని కానీ, ఆ రోగాన్ని కానీ భరించే శక్తి మనకు, ఆ ఓపిక మనకు ధ్యానం ద్వారా వస్తాయి. కాబట్టి ధ్యానం చేసే వాళ్ళకు ఈ పాయింట్ మనకు బాగా అర్థమవుతుంది. సో అలా మనకు ఏది వచ్చినా కానీ ఈ విషయాన్ని అనుకోవాలి. నేను ఒక దగ్గర చదవడం జరిగింది ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుని అభిమన్యుడు, అర్జునుడి కొడుకునైన అభిమన్యుడు అడుగుతాడు ఒక ప్రశ్న ఏంటంటే, స్వామి చెప్పండి, ఒక వాక్యం చెప్పండి, అది ఎలా ఉండాలంటే, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు అని చెప్తారు. కష్టం వచ్చినప్పుడు కష్టంతో కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. అలాంటి మాట ఒకటి చెప్పండి. ఆయన చెప్పడం జరుగుతుంది ఏంటంటే, ఈ సమయం శాశ్వతం కాదు అని ఒక మాట చెప్పడం జరుగుతుంది. ఈ సమయం శాశ్వతం కాదు అని. అంటే మనం కష్టం వచ్చినా కానీ, సుఖం వచ్చినా కానీ అది ఒకసారి చదువుకోవాలి. అంటే ఈ కష్టం వచ్చిన కదా, ఈ కష్ట సమయం కూడా శాశ్వతం కాదు. అప్పుడు మనం ఏమవుతుందంటే, ఓహో ఇది శాశ్వతం కాదు, ఇది కొంతకాలం ఉండి పోతుంది, కాబట్టి మనం దీనికి కుంగిపోవాల్సిన అవసరం లేదు. అలాగే సుఖం వచ్చినప్పుడు సుఖంతో మనం పొంగిపోవాల్సిన అవసరం కూడా లేదు, సుఖం వచ్చిందని. ఎందుకంటే ఈ సుఖం కూడా శాశ్వతం కాదని. అది ఆ పాయింట్ చదివితే మనకు అర్థమవుతుంది, ఈ సమయం శాశ్వతం కాదని. ఇంకా మనం ఏంటంటే, వస్తే వచ్చిందని సంబరపడరాదు, అలాగే ఉంటే ఉందని గర్వపడరాదు, పోతే పోయిందని బాధపడరాదు అని కూడా చెప్తారు. వచ్చిందని సంబరపడరాదు, ఉందని గర్వపడరాదు, పోయిందని బాధపడరాదు అని చెప్తారు. అలా వస్తే వచ్చిందని పొంగిపోవడం, పోతే పోయిందని కుంగిపోవడం, ఇవి ఉండకూడదంటే ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. మనకు సార్ రాఘవ సార్ చెప్తారు, మీ జీవితంలో ఏది జరిగినా ఇది శాశ్వతం కాదు అనే ఒక పాయింట్ చెప్తారు. సో అది ఆయన చెప్పింది కూడా, ఈ సమయం శాశ్వతం కాదని. అది మనం గుర్తుంచుకోవాలి, మళ్ళీ మళ్ళీ అనుకోవాలి. అలాంటిది ఒక పోస్టర్ లాంటిది ఉంటే మనం దగ్గర రాసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను మొదట్లో అలా ఒక పేపర్ పైన రాసి నేను పెట్టుకునేవాడిని రూమ్ లో. అలా పెట్టుకున్నాను కొన్ని రోజులు, ఇది శాశ్వతం కాదని దానికి సంబంధించిన పాయింట్ కొన్ని. సో అలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే, అది చూసినప్పుడల్లా మనం సహజంగానే ప్రాపంచిక జీవితంలో దేహభ్రాంతిలో, మాయలో లేదా అజ్ఞానంలో పడిపోతూ ఉంటాం. సో ఎప్పుడైతే అలాంటివి చూసి గుర్తు చేసుకుంటామో, మళ్ళీ ధ్యానం చేయడం ద్వారా మళ్ళీ మనం అందులో నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆ భ్రాంతిలోంచి లేదా ఆ మాయలోంచి లేదా ఆ అజ్ఞానంలోంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ పాయింట్ చాలా వండర్ఫుల్. సో ఇక్కడ
వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోననేది చాలా అద్భుతమైన స్టేట్మెంట్. అది కొంచెం మనం బాగా ధ్యానం చేస్తేనే ఈ విషయం మనకు బాగా అర్థమవుతుంది. ఆ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏందనేది. అలా ఇంకేందంటే దీని గురించి పత్రిసారి గురువైనటువంటి స్వామి సదానందయోగి గారు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే, కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు, వస్తుంటే వస్తుందని సంబరపడరాదు, పోతుంటే అయ్యో పోతుందని బాధపడరాదు అని చెప్పారు. ఓకే. చాలా మంది ఏం చేస్తారంటే ధ్యానం చేసి నాకు అది కావాలి, ఇది కావాలి అని రకరకాల కోరికలు కోరుకునే వాళ్ళు ఉంటారు. అయితే మనం ఏమి కోరుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక రంగంలో కోరితే ఏమీ రాదు. ఓకే. సో, ఎందుకంటే సృష్టిలో ఉన్న నియమం ఏందంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అని చెప్పారు గానీ, కోరుకున్న వాడికి కోరుకున్నంత అని ఎక్కడా చెప్పలేదు. సో, కాబట్టి మనం కోరితే రాదు. మనం చేసుకుంటే మనం చేసుకున్న అర్హతను బట్టి మనకు వస్తుంది. ఎంత చేసుకుంటే అంత అని. కాబట్టి సదానంద యోగి గారు చెప్పిన ఆ స్టేట్మెంట్ ఏంటంటే కోరి ఇమ్మనరాదు. కోరి సాధించరాదు అని అంటాం. అంటే నాకిది కావాలి, నేను ధ్యాన క్లాస్ చెప్పాను నాకిది ఇవ్వని అలా కోరుకోకూడదు, అడగకూడదు. అలాగే ధ్యానం చేసి నాకిది రావాలి, అది రావాలని ఏమి కోరుకోవాల్సిన అవసరం లేదు. కోరిక వచ్చింది కాదనరాదు. మనం ఏమి కోరుకోకుండా మనకేదైనా వస్తే దాన్ని కాదనకూడదు అని చెప్పారు. కోరి సాధించరాదు, కోరిక వచ్చింది కాదనరాదు. వస్తుంటే వస్తుందని సంబరపడదు. అయ్యో! నాకు వచ్చింది అని మళ్ళీ సంబరం కూడా పడిపోకూడదు. అలాగే పోతుంటే పోతుందని, అయ్యో! పోతుందని బాధపడరాదు. సో, మరి సంబరపడరాదు, బాధపడరాదు అంటే ఆళ్ళు ఎలా ఉండగలుగుతామంటే, సమస్థితిలో ఉన్నప్పుడు మనకది సాధ్యమవుతుంది. భగవద్గీతలో చెప్పడం జరిగింది. సమత్వం యోగం ఉచ్యతే అని చెప్పడం జరిగింది. అంటే అన్నిటిని సమస్థితిలో స్వీకరించగలగడమే యోగం అని చెప్పబడుతుంది. మనం ఒక యోగిగా తయారైనప్పుడే అన్నిటిని సమస్థితిలో మనం స్వీకరించగలుగుతాం. ఈ ధ్యాన మార్గంలో ధ్యానం చేస్తూ మనం ఒక యోగిగా తయారైనప్పుడు అన్నిటిని సమస్థితిలో స్వీకరించగలుగుతాం. సమత్వం యోగం ఉచ్యతే అని అంటాం. సో, అలా మనకొచ్చేవి ఏమైనా గానీ వస్తుంటే సంబరపడకుండా, పోతుంటే బాధపడకుండా ఉండాలంటే ఏంటంటే, మనం ఈ ధ్యాన మార్గంలో ధ్యానం చేస్తూ ఉంటే, మనం ఆ స్థాయికి మెల్లిగా ఎదగగలుగుతాం. ప్రతి ఒక్కరం కూడా. అది అలా అది సదానంద యోగి గారు చెప్పింది. దీని గురించి భగవద్గీతలో కూడా మనకు అద్భుతమైన శ్లోకం ఉంది. ప్రతిసారి ఎన్నో సార్లు చెప్తూ ఉంటాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మా తే సంగోస్త్వ కర్మణి అని. ఆ శ్లోకం నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్‌గా వినడం జరిగింది సార్ దగ్గర. దాని గురించి ఎన్నో సందర్భాలు సార్ చెప్పడం జరిగింది. కర్మలు చేయడం వరకే మన వంతు గాని, ఆ కర్మ యొక్క ప్రతిఫలాన్ని ఆశించకూడదని, మానవుడు కర్మాధికారి, భగవంతుడు కర్మఫల ప్రదాత అని చెప్తారు. అంటే మానవుడికి కర్మలు చేయడం వరకే అవకాశం ఉంది కానీ, ఆ ప్రతిఫలాన్ని ఆశించకూడదు. డూ వర్క్, డు నాట్ ఎక్స్‌పెక్ట్ ద రిజల్ట్ అంటారు. అంటే మనం పని చేయడం వరకు చేయాలి కానీ ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ఎందుకంటే ఆశించకూడదు అని అంటున్నాం కానీ, జనరల్‌గా ఆశిస్తూ ఉంటాం. నేను ఇది చేశాను కదా! నాకిదో వస్తుంది అని ఆశిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు ఆశించకుండా ఉంటామంటే, ఎప్పుడైతే మనం నిస్వార్థంగా ఉంటామో, అప్పుడు ఆశించకుండా ఉంటాం. ఆ నిస్వార్థంగా ఉండాలన్నా గానీ, మనం ధ్యానం చేసి ధ్యానంలో ఒకానొక స్థాయికి ఎదిగినప్పుడు మనం నిస్వార్థంగా ఉండగలుగుతాం. నిస్వార్థంగా సేవ చేయగలుగుతున్నాం. అప్పుడు మనం ప్రతిఫలాన్ని ఆశించకుండా మనం కర్మలు చేస్తాం. ఇన్ని రోజులు ఇంత చేశాను, ఇంత ధ్యాన ప్రయత్నం చేశాను, నాకేమి రాలేదే అనే ఫీలింగ్ మనం కలిగేదంటే మనం ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు. సో, అలా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఉండాలంటే, అది భగవద్గీతలో చెప్పిన స్టేట్‌మెంట్. కర్మలు చేయడం వరకే మన వంతు. వాటి యొక్క ప్రతిఫలాన్ని ఆశించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఆశిస్తే అక్కడ ఆశించకపోయినా గానీ మనకి ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. ఇప్పుడు మనం నడుస్తున్నాం. మనం నడుస్తున్నప్పుడు మనం చూసుకున్నా, చూసుకోకపోయినా మన నీడ మన వెంటే ఉంటుంది. ఎలాగైతే మన నీడ మన వెంట ఉంటుందో, అలాగే మనం చేసిన ప్రతి కర్మ కూడా ఆ కర్మ ప్రతిఫలం ఎప్పుడు మన వెంట ఖచ్చితంగా ఉంటుంది. చేసిన కర్మకు ఖచ్చితంగా ఎవరైనా సరే ఆ కర్మ యొక్క ప్రతిఫలాన్ని సమయ సందర్భానుసారంగా మనం అనుభవిస్తాం, పొందుతాం. ఓకే. అది అద్భుతమైన స్టేట్‌మెంట్. అది ఆ ఒక్క శ్లోకం అర్థం చేసుకుంటే ఎంతో మనకు తెలుస్తుంది. మనం కర్మలు చేయాలి కానీ వాటి యొక్క ప్రతిఫలాన్ని ఆశించకూడదు. మరి ప్రతిఫలాన్ని ఆశించకూడదు అని చెప్పాం కదా! అని చెప్పేసి కర్మలు చేయకుండా ఉండాలంటే కర్మ తే సంగోస్త్వ కర్మణి అన్నాడు. అంటే నువ్వు కర్మలు చేయడం మానవద్దు అని అన్నాడు. ఓకే. ప్రతిఫలాన్ని ఆశించొద్దనికన్నాను గాని కర్మలు చేయడం మానవద్దు. సో, ఇక్కడేంటంటే మనం కర్మలు చేయడం అంటే ఎగ్జామ్ రాయడం లాంటిది. ప్రతిఫలం భగవంతుడిస్తాడు. మనం ఎగ్జామ్ రాస్తే మార్క్స్ ఎలా అయితే టీచర్ మనకు మార్క్స్ ఇస్తాడో అలా మనం చేసిన కర్మలకు ప్రతిఫలాన్ని భగవంతుడు మనకు
ఇస్తాడు కాబట్టి అలా మనం ఏమి కోరుకోకూడదు, ఆశించకూడదని. దీనికి సంబంధించి ఇంకొక శ్లోకం కూడా ఉంది భగవద్గీతలో. ఏంటంటే మనం ఈ ధ్యాన మార్గంలో ఎందుకు ఆశించకూడదు, ఎందుకు కోరుకోకూడదు అంటే యస్య సర్వే 4వ అధ్యాయంలో అనుకుంటాను ఆ శ్లోకం. ఏంటంటే యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తామహు పండితం బుధ అని. అంటే యస్య సర్వే అంటే ఎవరి యొక్క, దాని యొక్క తాత్పర్యం ఏంటంటే ఎవరి యొక్క సమస్త కర్మలు కామ అంటే ఎటువంటి కోరికలు లేకుండా, సంకల్పాలు లేకుండా ప్రారంభించబడతాయో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అంటే వారి యొక్క కర్మలు ఆ జ్ఞానం అనే అగ్ని లోపల, ఎవరి యొక్క కర్మలు ఆ జ్ఞానం అనే అగ్ని లోపల దగ్ధమవుతాయో వారిని ఏమంటే తామహు పండితం బుధ, పండితులు అని అంటారని చెప్పడం జరుగుతుంది. ఓకే. ఎవరి యొక్క కర్మలు కోరికలు, సంకల్పాలు లేకుండా ప్రారంభమవుతాయో వారి యొక్క కర్మలు జ్ఞానం అనే అగ్ని లోపల దగ్ధమైపోతాయో వారిని మనం పండితులు అని అంటారని మనకు భగవద్గీతలోని ఆ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి మనం ధ్యానం చేసేటప్పుడు ఏమీ ఆశించాల్సిన అవసరం లేదు, కోరుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది త్రివిధ తత్వాలు అనే టాపిక్ గురించి కొద్దిగా కొన్ని విషయాలు. సృష్టించబడే తత్వం, పోషించబడే తత్వం, లయమయ్యే తత్వం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అంటాం. వీటిని త్రిమూర్తులు పేర్లతో. సో ఇది త్రివిధ తత్వాలు అనే టాపిక్ గురించి. సో అలాగే ఇంకా ఎన్నో రకాల టాపిక్స్ ఉన్నాయి దీని గురించి. ఇంకోటి ఏంటంటే త్రివిధ బంధాలు అని ఇంకొక పాయింట్ ఉంది. సో త్రివిధ బంధాలు అంటే మనకు 3 రకాల బంధాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా 3 రకాల బంధాలు ఉంటాయి. ఏంటి అంటే మొట్టమొదటిది ప్రేగు బంధం అని అంటాం. రెండవది ప్రేమ బంధం అని అంటాం. మూడవది కర్మ బంధం అని అంటాం. త్రివిధ బంధాలు, 3 రకాల బంధాలు ఉన్నాయి మనకు. ప్రేగు బంధం, ప్రేమ బంధం, కర్మ బంధం అని. ప్రేగు బంధం అనేది మనకు జన్మతో మనకు ప్రేగు బంధం స్టార్ట్ అవుతుంది. మన జన్మతో, పుట్టుకతో మనకు ప్రేగు బంధం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే తల్లి గర్భంలో, ప్రేగులో మనం తల్లి గర్భంలో ఉంటాం కొంతకాలం. సో అది తల్లి గర్భంలో ఉండడం వల్ల ఏంటంటే మన తల్లి ద్వారా కనెక్షన్, అది ప్రేగు బంధం అనేది. అయితే తల్లి ద్వారా, తల్లి గర్భంలో ఉంటాం కాబట్టి మనం తల్లితో మాత్రమే ప్రేగు బంధం ఉంటుందంటే ఇక్కడ తండ్రి జీన్స్ కూడా మనలో ఆ పిల్లవాడు సగభాగం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరితో ఉంటుంది ప్రేగు బంధం అనేది. అయితే సాధారణంగా పుట్టిన ప్రతి పిల్లవాడు తల్లితో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది కాబట్టి మొదటగా అంటారు, ఎవరి ఇష్టం నీకంటే అమ్మ నాన్న లేకుంటే అమ్మ అంటే ఇష్టం అని అంటుంటారు. కానీ తర్వాత కొంతకాలం తర్వాత ఎప్పుడైతే అవగాహన వస్తుందో అప్పుడు ఇద్దరు ఇష్టం అని చెప్తారు తల్లిదండ్రులు. సో ఇద్దరితో ఉంటుంది ప్రేగు బంధం అనేది తల్లిదండ్రిది. తర్వాత రెండోది ఏంటంటే ప్రేమ బంధం. జన్మతో ప్రేమ బంధం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రేమ బంధం ఎప్పుడు అవుతుందంటే మనకు ఈడు రాగానే మెల్లిగా ప్రేమ అనేది పుడుతుంది. సో ఇక్కడ వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు సహజంగా, ఒక అమ్మాయి అయితే అబ్బాయిని ప్రేమిస్తుంది, అబ్బాయి అయితే అమ్మాయిని ప్రేమించడం ఇలాంటివి జరుగుతుంది. ఈ ప్రేమ బంధం అనేది కూడా రెండోది. సో జన్మ వల్ల ప్రేమ బంధం, తర్వాత ఈ జన్మలో మనకు ఈడు రాగానే మెల్లిగా ఏంటంటే ప్రేమ బంధం అనేది వస్తుంది. సో ఈ ప్రేమ బంధం అనేది ప్రేమ బంధం కూడా పేగు బంధం కంటే కూడా ప్రేమ బంధం అనేది చాలా బలీయమైంది అని చెప్తారు. ఎందుకోసం అంటే ఈ ప్రేమ బంధం అనేది ఏంటంటే దీనికోసం ప్రేమ బంధాన్ని కూడా తెంచుకుంటారు చాలా మంది. అంటే 20 సంవత్సరాల దాపు ఆ ప్రేమ బంధం ఏంటంటే 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పటి వరకు 20 సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రులు అందరినీ కాదని ప్రేమించిన అమ్మాయి కోసము వెళ్ళడం, లేదంటే ఆ ప్రేమించిన అబ్బాయి కోసము వెళ్ళడం, ఇది చేస్తూ ఉంటారు సహజంగా ప్రేమలో ఉన్నవాళ్ళు. సో ఆ ప్రేమ బంధం ఏంటంటే పేగు బంధం కూడా బలీయమైందని చెప్తారు, బలవంతం. కాబట్టి పేగు బంధం, ప్రేమ బంధం 2 ఉన్నాయి. వీటితో పాటు మూడోది ఏంటంటే కర్మ బంధం అనేది ఒకటి ఉంది. కర్మ బంధం అంటే ఇది ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ ప్రేమ బంధం, ప్రేమ బంధం ఈ 2 ఉన్నాయో, ఈ బంధాల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎన్నో రకాల కర్మలు చేస్తూ ఉంటాం. అలా కర్మలు చేస్తూ మెల్లిగా మనం కర్మబంధంలో ఇరుక్కుంటాం. ఆ కర్మబంధంలో ఇరుక్కున్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఇక్కడ ప్రేగు బంధం నుంచి బయటపడవచ్చు,
ప్రేమ బంధం నుంచి బయటపడవచ్చు, కానీ కర్మబంధం నుంచి బయటపడడం చాలా కష్టం. మనం ప్రయత్నం చేస్తే ప్రేమ బంధం నుంచి బయటపడతాం, లేదా ప్రేమ బంధం నుంచి కూడా బయటపడవచ్చు, కానీ కర్మబంధం నుంచి బయటపడడం చాలా కష్టం. ఓకే. ఎందుకంటే ఈ కర్మబంధం నుంచి బయటపడాలంటే మన కర్మల్ని రహితం చేసుకోవాలి, దగ్ధం చేసుకోవాలి. ఆ కర్మను రహితం చేసుకోవాలి, దగ్ధం చేసుకోవాలంటే మనకు ఆ కర్మరహితాన్ని చేసుకునే మార్గాన్ని గురించి ఒకనొక ఆత్మజ్ఞానం కలిగినటువంటి ఒక సద్గురువు మనకు కావాలి. మన జీవితంలో మనకు ఒక ఆత్మజ్ఞానం కలిగినటువంటి సద్గురువు ఉంటే మనం ఈ కర్మబంధం నుంచి బయటపడే మార్గాన్ని ఆయన బోధిస్తాడు. సో ఆయన ద్వారా మనం ఈ కర్మబంధం నుంచి బయటపడగలుగుతాం. ఇది జన్మ జన్మలకు ఉంటుంది. ప్రేమ బంధం ఒక జన్మలోనే స్టార్ట్ అవుతుంది పుట్టినప్పుడు. ప్రేమ బంధం కూడా ఆ జన్మలోనే ఉంటుంది, మనసుకు సంబంధించింది ప్రేమ బంధం. అలాగే ఈ కర్మ బంధం అనేది ఏంటంటే జన్మ జన్మలుగా ఉంటుంది. ఎన్నో కర్మలు మనం ప్రతి జన్మలో చేస్తుంటాం, జన్మ జన్మలకు ఉంటుంది. కాబట్టి ఈ కర్మబంధం నుంచి బయటపడాలంటే ఎవరైనా సరే ఏంటంటే ఒక ఆత్మజ్ఞానం కలిగినటువంటి ఒక గురువును, ఒక సద్గురువుని మనం ఆశ్రయించాలి. ఆ గురువు ద్వారానే మనం ఈ కర్మబంధం నుంచి మనం బయటపడగలుగుతాం. ఓకే. ఇందులోని మనము త్రివిధ అగ్నులని 3 రకాల అగ్నులు ఉంటాయి మనకు. జఠరాగ్ని, కామాగ్ని, జ్ఞానాగ్ని అని. జఠరాగ్ని, కామాగ్ని, జ్ఞానాగ్ని అని. సో జఠరాగ్ని అంటే ఆకలి. పుట్టగానే ప్రతి ఒక్కరిలో జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది. పుట్టినప్పటి నుంచి మన లోపల ఆకలి అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే కామాగ్ని అనేది ఉంది. కామాగ్ని అంటే కోరికలు. కోరికలు కలగడం సహజంగా ప్రతి ఒక్కరిలో కూడా ఎన్నో రకాల కోరికలు ఏంటంటే పుట్టగానే మనకు జఠరాగ్ని, ఈడు రాగానే మనకు కామాగ్ని అంటే ఎన్నో రకాల కోరికలు వస్తుంటాయి, కలుగుతుంటాయి. తర్వాత జ్ఞానాగ్ని అనేది ఏంటంటే ఇది స్వయంగా ఎవరికి వాళ్ళు మనం ధ్యానం ద్వారా మనం ఈ జ్ఞానాన్ని ఎవరికి వాళ్ళు ప్రజ్వరలా చేసుకోవాలి. జఠరాగ్ని, కామాగ్ని మామూలుగా శరీరం ఉంటే ఇవి రెండు ఆటోమేటిక్ గా ఉంటాయి. జఠరాగ్ని, కామాగ్ని అనేవి. సో జ్ఞానాగ్ని అనేది మనం ప్రజ్వరలా చేసుకోవాలి. ఈ జఠరాగ్ని అంటే ఆకలి చల్లార్చడం కోసం మనం భోజనం కావాలి. సో దానికి ప్రతి పూట మనం ఫుడ్ పెడుతూ ఉంటాం, రోజు మనం తింటూ ఉంటాం ఆకలి చల్లార్చడం కోసం. అలాగే కామాగ్ని కోరికలు తీర్చుకోవడం కోసం ఏంటంటే మనం ఎన్నో రకాల కర్మలు చేస్తూ ఉంటాం. సో ఈ రెండింటిని చల్లార్చడం కోసం, జఠరాగ్ని, కామాగ్ని చల్లార్చడం కోసం ఎన్నో రకాల కర్మలు చేసి మనం కర్మబంధంలో ఇరుక్కుంటాం. ఓకే. ఇంకా చెప్పాలంటే మనకు ప్రేగు బంధం వల్ల అంటే తల్లిదండ్రులు మనకు అప్పటి వరకు అన్నం పెట్టి మనల్ని పోషిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రేగు బంధం వల్ల జఠరాగ్నికి భుక్తి అనేది కలుగుతుంది, జఠరాగ్ని అనేది తగ్గుతుంది. అలాగే ప్రేమ బంధం వల్ల అంటే మన తోడు వల్ల ఏమవుతుందంటే మనకు కామాగ్ని అనేది అక్కడ తృప్తి అనేది లభిస్తుంది. సో ప్రేమ బంధం వల్ల తృప్తి లభిస్తుంది, ప్రేగు బంధం వల్ల భుక్తి లభిస్తుంది. కానీ కర్మబంధం వల్ల ఎప్పుడైతే మనం ఒక ఆత్మజ్ఞానం కలిగినటువంటి గురువు మనకు దొరుకుతాడో అప్పుడు మనకు ముక్తి అనేది లభిస్తుంది. ఓకే. భుక్తి, తృప్తి, ముక్తి. ప్రేగు బంధం వల్ల భుక్తి, ప్రేమ బంధం వల్ల తృప్తి, కర్మబంధం వల్ల ఆత్మజ్ఞానం గురించి గురువు దొరికినప్పుడు మనకు ముక్తి అనేది లభిస్తుంది. ఓకే. సహజంగా ప్రతి ఒక్కరికి కూడా 4 రకాల అవసరాలు ఉంటాయి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి 4 రకాల అవసరాలు ఉంటాయి. ఏమిటంటే కూడు, గుడ్డ, గూడు, తోడు. ఈ 4 రకాల అవసరాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కూడు అంటే ఫుడ్, గుడ్డ వేసుకోవడానికి బట్టలు, అలాగే గూడు ఉండడానికి ఒక చిన్న ఇల్లు, అలాగే తోడు. వయసు రాగానే మనకు ప్రతి ఒక్కరికి కూడా కామాగ్ని అనేది ఉంటుంది కాబట్టి తోడు అవసరం అనేది ఉంటుంది. సో అలా ఈ 3 రకాల అగ్నులు చల్లార్చడం కోసం మనం ఇవన్నీ కర్మలు చేస్తూ ఉంటాం. జఠరాగ్ని, కామాగ్ని ఈ 2 చల్లార్చడం కోసం మనం ఎన్నో కర్మలు చేస్తూ ఆ కర్మల్లో చిక్కున్నప్పుడు మళ్ళీ అందులోంచి బయటపడాలంటే ఎప్పుడైతే మనకు సద్గురు దొరుకుతాడో ఆ సద్గురు ద్వారా మనం ఈ ధ్యానం చేసి జ్ఞానం పొంది జ్ఞాన మార్గంలో మనం జ్ఞానాగ్నిని ప్రజ్వరలా చేసుకున్నప్పుడు ఈ 2 అగ్నుల నుంచి మనం బయటపడతాం. శాశ్వతంగా బయటపడే మార్గం ఏంటంటే జ్ఞానాగ్నిని ప్రజ్వలన చేసుకోవడం. అంటే ధ్యానం చేయడం. ధ్యానం చేసి ధ్యానం ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవడం. అప్పుడే మనం ఈ జఠరాగ్ని, కామాగ్ని నుంచి శాశ్వతంగా వీటి నుంచి బయటపడతాం. అంటే ఈ
కర్మ బంధాల నుంచి మనం పూర్తిగా శాశ్వతంగా బయటపడాలంటే మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం సంపాదించుకునే మార్గం ఏంటంటే ధ్యానం. ధ్యానం చేయడం ద్వారానే మనం ఈ ఆత్మ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. సో, నేను చాలా చోట్ల నేను క్లాసులకెళ్ళిన ప్రతి చోట్ల ఒక పాయింట్ చాలా రెగ్యులర్‌గా చెప్తూ ఉంటాను. ఏంటంటే ఒక పాయింట్ ఏంటంటే, సో, మనం దేహం కాదు, మనం ఆత్మ అనే విషయాన్ని నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను. ఎందుకోసం అంటే నేను ఈ క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు చాలా సార్లు కొన్ని సార్లు ఏంటంటే ఎక్కువగా ఈ దేహ లాభాల గురించి, మానసిక లాభాల గురించి వీటి గురించి చెప్పినప్పుడు నాకు ఒకసారి చాలా ఇబ్బందిగా అనిపించింది. విరక్తి అనిపించింది. ఏంటి అందరూ ఇవి చెప్తున్నారు. ఇవి దేహ లాభాలు వీటి గురించి అందరూ చెప్పేవాళ్ళున్నారు. కానీ ఆత్మ లాభాల గురించి చెప్పేవాళ్ళందరూ లేరు కాబట్టి ఒక సందర్భంలో చెప్పినప్పుడు నాకే కొద్దిగా అనిపించింది. సో, కరెక్ట్‌గా అదే టైంలో ఒక భద్రసారథి ఒక చిన్న వీడియో చూడడం జరిగింది. సో, సార్ చెప్పడం ఏంటంటే టాక్ అబౌట్ సోల్ అన్నాడు. డోంట్ టాక్ అబౌట్ బాడీ. అంటే ఆత్మ గురించే మాట్లాడు. దేహం గురించి మాట్లాడొద్దు అన్నాడు. వై? బికాజ్ యూ ఆర్ నాట్ ఎ బాడీ. ఎందుకంటే నువ్వు దేహం కాదు. నువ్వు ఆత్మవు కాబట్టి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఆత్మ గురించి మాట్లాడు అని ఒక పాయింట్ కరెక్ట్‌గా ఆ టైంలో నాకు ఆ వీడియో దొరికింది. సార్‌ది, మొదటి సారిది. సో, అప్పుడు అనిపించింది నాకు నిజంగా దేహ లాభాల గురించి, మన లాభాల గురించి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు గానీ, ఆత్మ లాభాల గురించి అందరూ చెప్పరు. సో, మనం ఈ ఆత్మ గురించి చెప్పాలి, ఆత్మ లాభాల గురించి చెప్పాలనే పాయింట్ నాకిప్పుడు అనిపించింది. సో, అందుకే నేను మాక్సిమం నేను వెళ్ళిన ప్రతి చోట ఒక పాయింట్ చెప్తుంటాను. మనం దేహం కాదు, మనం ఆత్మ అనే విషయాన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఉదాహరణ ఇస్తూ ఉంటాను. ఇది రాఘవ సార్ రాసిన 'మనం ఇహలోక వాసులమా, పరలోక వాసులమా' అనే పుస్తకంలో అందులో ఉంటుందిది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏంటంటే ఇది మనకెలా అర్థమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గరలో మన చుట్టుపక్కల కావచ్చు, మన ఊర్లో కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మనం ఏమంటారంటే, పలానా వ్యక్తి చనిపోయాడు, లేదా పలానా వ్యక్తి వెళ్ళిపోయాడు, లేదా పైకి పోయాడు అని అంటూ ఉంటాం. అంటే చనిపోయాడు అంటాం, వెళ్ళిపోయాడు అంటాం, పైకి పోయాడు అంటాం, లేదంటే పరలోకాలకు వెళ్ళాడని అంటాం, లేదా దేహత్యాగం చేశాడు అని అంటుంటాం. సో, ఇవన్నీ మాటలు మనం అంటున్నాం కానీ గమనించట్లేదు మనం అక్కడ. సో, ఎప్పుడైతే మనం ఈ విషయాలు మనం ఒక్కసారి గమనించినట్లయితే, ఈ మాటలు మనం గమనిస్తే మనకర్థమవుతుంది. నిజంగా అక్కడ చనిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకటి పైకి పోతుంది. ఇంకోటి అక్కడే ఉంటుంది. సో, ఇక్కడ ఏమంటున్నామంటే, చనిపోయాడు అని అంటున్నాం. పైకి పోయాడు అని అంటున్నాం. వెళ్ళిపోయాడు అని అంటున్నాం. కానీ అక్కడ పోయింది ఎవరో మనం గమనించట్లేదు. అక్కడ పోయింది ఎవరంటే ఆత్మ. పైకి పోయింది ఎవరంటే ఆత్మ. వెళ్ళిపోయింది చనిపోయాడని అర్థం. వెళ్ళిపోయాడని సేమ్ మీనింగ్. వెళ్ళిపోయింది ఎవరంటే ఆత్మ. సో, మనం వెళ్ళిపోయిన ఆత్మ గురించి మాట్లాడుతున్నాం కానీ, అక్కడే ఉన్నటువంటి ఆ శవం గురించి మనం మాట్లాడట్లేదు. అంటే ఆ వెళ్ళిపోయిన వ్యక్తి ఆత్మ అనే విషయం మనం అక్కడ అర్థమవుతుంది. ఆ వ్యక్తి శరీరం కాదు. ఆ వ్యక్తి ఆత్మ అనే విషయం మనకక్కడ అర్థమవుతుంది. నిజంగా ఆ వ్యక్తి గనక శరీరమే అయితే, ఆ శరీరం శవమై అక్కడే ఉంది కదా! చనిపోయాడు, వెళ్ళిపోయాడు, పైకి పోయాడని మనం ఎందుకంటాం? సో, అంటున్నామంటే ఒక్కసారి గమనిస్తే ఆ మాటలు గమనిస్తే మనకు ఓహో! ఇది శరీరము, శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ శరీరం మనం కాదు, ఆత్మే మనం. ఈ శరీరాన్ని ధరించి ఉన్నాం అనే పాయింట్ అక్కడ మనకు కొద్దిగా అర్థమవుతుంది. శరీరం నేను కాదు, నేను ఆత్మ అనే విషయం మనకక్కడ అర్థమవుతుంది. భగవద్గీతలోని శ్లోకం ద్వారా కూడా మనం అర్థం చేసుకుంటాం. అంటే మనం ఎలాగైతే ఈ శరీరానికి ఒక చొక్కా అనేది ఎలాగైతే వేసుకొని ఉన్నామో, శరీరానికి ఒక డ్రెస్ అనేది ఎలా వేసుకున్నామో, అలాగే ఆత్మ వేసుకున్నటువంటి ఒకానొక వస్త్రం లాంటిది ఈ శరీరం అని. ఒకానొక చొక్కా లాంటిది ఈ శరీరం అనేది మనకక్కడ అర్థమవుతుంది. సో, నేను ఈ పాయింట్ చాలా క్లాస్‌లో వెళ్ళిన ప్రతి చోట చెప్తుంటాను. ఇదొక పాయింట్ రిపీటెడ్‌గా. ఎందుకంటే ఈ పాయింట్ ఎక్కువ చోట్ల చాలా మంది చెప్పారు. సో, రాఘవరావు సార్, ఆదిలక్ష్మి మేడం వీళ్ళ క్లాస్‌లోను, ప్రతిసారి క్లాస్‌లో ఎక్కువగా వింటూ ఉంటాం. మనం దేహం కాదు, మనం ఆత్మ అనే విషయాన్ని పదే పదే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే సహజంగానే మనం ప్రాపంచిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు కొని మాయలో పడిపోవడం, అజ్ఞానంలో పడిపోవడం జరుగుతుంటుంది. దేహ భ్రాంతిలో పడిపోవడం ఉంటుంది కాబట్టి, విషయాన్ని పదే పదే అనడం, గుర్తు చేసుకోవడం, చెప్తూ ఉంటే నాకు కూడా మళ్ళీ మళ్ళీ మననం చేసుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి, మళ్ళీగా అది వెనక్కి రావడం, దుఃఖంలో పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం దేహం కాదు, మనం ఆత్మ అనే విషయాన్ని ఎంతమందికి ఎంత అవకాశం ఉన్నంత చెప్పడం మళ్ళీ మళ్ళీ చెప్తుంటే మనం దాన్ని బాగా గుర్తుంచుకోవడం జరుగుతుంది.
దాని ద్వారా ఎంతో లాభం పొందడం కూడా జరుగుతుంది. సో ఈ విషయం నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను. ఓకే. మరి ఓకే. సో అలాగే ఇంకొక టాపిక్ ఏంటంటే త్రివిధ తత్వాలు ఒకటి తెలుసుకున్నాం. అలాగే త్రివిధ ఇందులోని ఆనందాలు ఉంది, త్రివిధ దుఃఖాలని ఉంది, ఇంకా 3 పైన చాలా టాపిక్స్ ఉన్నాయి. సో త్రివిధ దుఃఖాలు అంటే ఏంటంటే సార్ టైం ఉంది కదా మధు సార్? ఓకే సార్, మాట్లాడండి సార్, ఉందండి. ఓకే, ఇంకొక 10 minutes. ఓకే ఓకే, 9:30 దాకా మీరు మాట్లాడచ్చు. ఓకే. సో ఇప్పుడు త్రివిధ తత్వాల గురించి తెలుసుకున్నాం. అలాగే త్రివిధ బంధాలు అంటే 3 రకాల బంధాలు, త్రివిధ అగ్నులు, 3 రకాల అగ్నులు ఉంటాయి. అలాగే త్రివిధ దుఃఖాలు, 3 రకాల దుఃఖాలు ఉన్నాయి. త్రివిధ ఆనందాలు, 3 రకాల ఆనందాలు కూడా ఉన్నాయి. ఆ త్రివిధ దుఃఖాలలో ఏంటంటే వీటిని ఏమని అంటామంటే మనం తాపత్రయము అని అంటాం. తాపత్రయం అని అంటాం. త్రయము అంటే 3, తాపము అంటే దుఃఖం అని అర్థం. సో తాపత్రయము అంటే 3 రకాలైనటువంటి దుఃఖాలు. ఏంటా 3 రకాలైనటువంటి దుఃఖాలంటే ఆధ్యాత్మిక తాపం, రెండోది ఏంటంటే ఆది భౌతిక తాపం, మూడోది ఆది ఆధ్యాత్మిక తాపం. 3 రకాల తాపాలు లేదా 3 రకాల దుఃఖాలు. ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం అంటాం. సో ఆధ్యాత్మిక తాపం అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, అరిషడ్ వర్గాలని ఏవైతే అంటున్నామో ఈ అరిషడ్ వర్గాల వల్ల మనకు కలిగే దుఃఖాన్ని ఆధ్యాత్మిక తాపం అని అంటాం. మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల వల్ల కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని ఈ అరిషడ్ వర్గాల వల్ల మనకు కలిగే దుఃఖాన్ని ఏమంటామంటే ఆధ్యాత్మిక తాపం అని అంటాం. మన జీవితంలో మనకు వచ్చే దుఃఖంలో 90% దుఃఖం ఈ అరిషడ్ వర్గాల వల్ల మనకు కలుగుతుంది. 90% ఆధ్యాత్మిక తాపం వల్ల, అరిషడ్ వర్గాల వల్ల. అంటే ఈ అరిషడ్ వర్గాలు దేనికి సంబంధించినవంటే మన మనసుకు సంబంధించినవి. మన మన కోరికలు కావచ్చు, మన కోపం కావచ్చు, మన లోభం కావచ్చు, మన మోహం కావచ్చు, మత్సరం, మదం కానీ మత్సరం కానీ ఇవన్నీ అరిషడ్ వర్గాలు మన మనసుకు సంబంధించినవి. సో ఆ మనసుకు సంబంధించినవి కాబట్టి ఈ అరిషడ్ వర్గాల వల్ల మనకు కలిగే దుఃఖం అంటే మన మనస్సు వల్ల మనకు కలిగే దుఃఖం ఏంటంటే 90% దుఃఖం మన జీవితంలో మనకు మన మనస్సు వల్ల కలుగుతుంది. అరిషడ్ వర్గాలు అంటే ఈ అరిషడ్ వర్గాలు అదుపులో లేకపోవడం వల్ల అని అర్థం. అరిషడ్ వర్గాలు అదుపులో లేకపోవడం వల్ల, సో మితిమీరి ఉండడం వల్ల మనం పురాణాల్లో చూసుకుంటే మనకు అర్థమవుతుంది దీని వల్ల నష్టపోయిన వాళ్ళు ఎలా ఉన్నారు. వీటిని అదుపులో ఉంచుకుంటే మనం లాభం పొందుతాం. అదుపు తప్పితే ఏంటంటే మితిమీరిన అప్పుడు మనం వీటి నుంచి మనం నష్టపోతాం. అరిషడ్ వర్గాల నుంచి వీటి వల్ల మనకి ఎంతో దుఃఖం కలుగుతుంది. సో ఈ అరిషడ్ వర్గాల వల్ల కలిగే దుఃఖాన్ని మనం తొలగించుకోవాలంటే ఇవి మనసుకు సంబంధించినవి కాబట్టి మన మనసు మన అదుపులో ఉంటే మన అరిషడ్ వర్గాలు మన అదుపులో ఉంటాయి. మరి మన మనసు మన అదుపులో ఉంచుకోవాలంటే దానికి మార్గం ఏంటంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా మన మనసును మన అదుపులో ఉంచుకోవచ్చు. మన అదుపులో ఉన్నప్పుడు మన అరిషడ్ వర్గాలు అన్ని కూడా మన అదుపులో ఉంటాయి. సో ఆ అరిషడ్ వర్గాలను అదుపులో ఉంటే దాని వల్ల కలిగే దుఃఖాన్ని మనం తొలగించుకోవచ్చు. అందుకే ఈ 90% దుఃఖం మనకు ఆధ్యాత్మిక దుఃఖం మనకు కలుగుతుంది కాబట్టి ఏమంటారంటే వీటిని ఇది చాలా కష్టమైన పని అరిషడ్ వర్గాల్ని అదుపులో ఉంచుకోవడం. ఎందుకంటే ప్రపంచాన్ని జయించిన వాడి కంటే కూడా తన మనసును తాను జయించిన వాడు గొప్పవాడు అని చెప్తారు. అంత గొప్పది, అంత కష్టమైంది మనసును జయించడం కాబట్టి. కానీ అటువంటి మనసును మనం ధ్యానం చేయడం ద్వారా, ధ్యాన మార్గంలో మామూలుగా కాదు చాలా తీవ్ర సాధన చేయాలి. అలా సాధన చేస్తూ చేయడం ద్వారా మన మనసుని మనం అదుపు చేసుకుంటే కనుక వీటి నుంచి మనం బయటపడవచ్చు, ఈ అరిషడ్ వర్గాల నుంచి, దుఃఖం నుంచి. అందుకే ప్రపంచాన్ని చేసిన వాడి కంటే తన మనసును తాను చేసిన వాడు గొప్పవాడు అంటాడు. ఎందుకంటే మొక్క వంగనిది మానవ వంగున అని అంటారు. అంటే మనం మొక్క దశలో ఉన్నప్పుడైతే మనం దాన్ని ఈజీగా ఉంచగలుగుతాం. కానీ మానుగా మారిన తర్వాత ఉంచడం చాలా కష్టం. దాన్ని అంటారు ఏంటంటే శరీరాన్ని ఉంచడం తేలిక కానీ మనసును ఉంచడం చాలా కష్టం. అంటే శరీరాన్ని ఉంచడం అనేది
మొక్కను ఉంచడం లాంటిది, మనసును ఉంచడం అనేది మానను ఉంచడం లాంటిదని అంటారు. అంటే మానను ఉంచడం ఎంత కష్టమో, మన మనసును ఉంచడం కూడా, మనసును అదుపు చేయడం కూడా అంత కష్టమని చెప్తారు. కాబట్టి అటువంటి మనసుని మనం అదుపు చేయాలంటే, మనం ధ్యానం ద్వారా మన మనసును అదుపు చేయగలిగితే, మనకొచ్చే అరిషడ్ వర్గాల కలిగే ఈ 90% దుఃఖాన్ని మనం తొలగించుకోవచ్చు. ఇది ఆధ్యాత్మిక తాపమని అంటాం. రెండోదేంటంటే ఆది భౌతిక తాపం. అంటే మన చుట్టూ ఉండే ఇతర ప్రాణి కోటి వల్ల, ఇతర ప్రాణుల వల్ల మనకు కొన్ని రకాల దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. ఇతర ప్రాణికోట్ల వల్ల, ప్రాణుల వల్ల. దీన్ని ఏమంటామంటే ఆది భౌతిక తాపం అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో జర్నీలో ఉన్నాం. బస్‌లోనో, ట్రైన్‌లోనో, దేంట్లోనో జర్నీ చేసినప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సీటు దొరకకపోవడము, లేదంటే కూర్చున్నా గాని పక్కల వాళ్ళు ఏదో మాటల ద్వారా డిస్టర్బెన్స్ చేయడము, లేదంటే మన పక్కింటి వాళ్ళు, ఎదుటి వాళ్ళు ఏదో గొడవ పడి ఆ విధంగా ఇబ్బంది కలిగించడము. ఇలాంటివి కొన్ని రకాల ఇబ్బందులు మనకు సహజంగా కలుగుతూ ఉంటాయి. ఇతరుల యొక్క అజ్ఞానపు చేష్టల వల్ల అని చెప్పవచ్చు. ఓకే. ఇతరుల యొక్క అజ్ఞానపు చేష్టల వల్ల మనకు కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దీన్ని ఆది భౌతిక తాపం అని అంటాం. ఇది ఎంతవరకంటే 9% మన దుఃఖానికి కారణం ఏందంటే ఇది ఆది భౌతిక తాపం. ఇతరుల యొక్క అజ్ఞానపు చేష్టల వల్ల మనకు కలిగే దుఃఖం ఏందంటే 9%. ఓకే. 90% అరిషడ్ వర్గాలు అదుపులో లేకపోవడం వల్ల, ఆధ్యాత్మిక తాపం వల్ల, 9% ఆది భౌతిక తాపం వల్ల, అంటే ఇతరుల యొక్క అజ్ఞానపు చేష్టల వల్ల, ఆఖరిగా 1% ఏందంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకు 1%, 1% దుఃఖం మనకు కలుగుతుంది. దీన్నే ఆది దైవిక తాపం అని అంటాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల అతివృష్టి, అనావృష్టి మనకు జరుగుతుంటాయి. ఎన్నో భూకంపాలు రావడం గానీ, సునామీలు రావడం గానీ, అగ్నిపర్వతాలు బద్దలవడం, ఇట్లాంటివి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. అతివృష్టి, అనావృష్టి సమస్యలు, కరువు కాటకాలు ఇవన్నీ. సో, వీటి వల్ల కూడా మనకు కొంత దుఃఖం కలుగుతుంది. 1% దుఃఖం కలుగుతుంది. దీన్ని ఆది దైవిక తాపం అని అంటాం. ఇలా 3 రకాల దుఃఖాలు ఉన్నాయి. అరిషడ్ వర్గాల వల్ల, అలాగే ఇతరుల అజ్ఞానపు చేష్టల వల్ల, అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఇలా 3 రకాలుగా మనకు దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. వీటిని త్రివిధ దుఃఖాలు అని అంటాం. వీటన్నిటికి పరిష్కారం ఎక్కడంటే ధ్యానం చేసి, ధ్యానం ద్వారా మనం జ్ఞానాన్ని పొందడమే అన్నిటికి. అంటే ఈ దుఃఖాల నుంచి పూర్తిగా బయటపడాలంటే ఎవరైనా సరే ధ్యానం చేసి, ధ్యానం ద్వారా ఈ ఆత్మ జ్ఞానాన్ని సంపాదిస్తే, ఈ ఆత్మ జ్ఞానమే అన్ని సమస్యలకు, అన్ని దుఃఖాలకు పరిష్కారం అనేది మనకు ఆత్మజ్ఞానం ద్వారానే మనకు దొరుకుతుంది. అలాగే ఆఖరి లాస్ట్ ఏంటంటే త్రివిధ ఆనందాలు అని. 3 రకాల ఆనందాలు కూడా ఉన్నాయి మనకు. సో, ఆ త్రివిధ ఆనందాలు ఏంటంటే మొట్టమొదటిది భజనానందం అని అంటాం. సారీ, విషయానందం. మొట్టమొదటిది విషయానందం. రెండోది భజనానందం. మూడోది బ్రహ్మానందం అని అంటాం. ఓకే. విషయానందం అంటే ఏంటంటే మనకిష్టమైనది ఏదైనా ఒకటి మన ఇది విషయానందం అనేదంటే మన శరీరానికి సంబంధించింది. మనకిష్టమైనది ఏదో వంట చేసుకొని తినడం. లేదంటే ఒక ఇష్టమైన పదార్థం తినడం. ఒక లడ్డు తినడం గాని, ఒక జిలేబీ తినడం గాని, సార్ చెప్తుంటారు ప్రతిసారి ఒక రసగుల్లా తిన్నప్పుడు గాని, అదేంటంటే మనకు కలిగే ఆనందం. శారీరక తృప్తి. శారీరక ఆనందం. దాన్ని విషయానందం అని అంటాం. సో, అంటే మనకు ఇష్టమైనది తినడం వల్ల ఇది ఏందంటే అన్నమయ కోశానికి సంబంధించినటువంటి. ఓకే. అన్నమయ కోశానికి సంబంధించినది విషయానందం అని అంటాం. అన్నమయ కోశం ద్వారా మనం విషయానందాన్ని పొందుతాం. మనకిష్టమైనది తినడం ద్వారా మనం పొందేది. అలాగే రెండోదేంటంటే భజనానందం అని అంటాం. భజనానందం అంటే ఏంటంటే మనకు ఇష్టమైన సంగీతం వినడం గాని, లేదా పాటలు వినడం గాని, ప్రార్థనలు చేయడం ఇలాంటిది, ఇదంతా ఏంటంటే మనకు సంబంధించింది. ఇది భజనానందం అనేది మనసుకు సంబంధించింది. మన మనసుకు ఏదైనా కోరికలు నెరవేరినప్పుడు కూడా ఏంటంటే మనకు కలిగేదంటే భజనానందం అంటాం. మనోమయ కోశానికి సంబంధించింది ఇది భజనానందం. మూడోదేంటంటే బ్రహ్మానందం అని అంటాం. ఇది ఆత్మకు సంబంధించింది. ఓకే. విషయానందం శరీరానికి సంబంధించింది. భజనానందం మనసుకు సంబంధించింది. బ్రహ్మానందం ఆత్మకు సంబంధించింది. సో, ఇది మనకు ధ్యానం ద్వారా మనకు ఆ బ్రహ్మానందం అనేది వస్తుంది. విషయానందం అనేది మనకిష్టమైనవి చేసుకొని తినడం, ఇలాంటివి చేయడం ద్వారా
శారీరానికి ప్రాణమయ కోశానికి సంబంధించింది ఇది. అలాగే సంగీతం వినడం, మనకి ఇష్టమైన సంగీతం వినడం, పాటలు వినడం ఇలాంటివి చేయడం ద్వారా మనం భజనానందం కొంత మానసిక సంబంధమైంది. ఆత్మానందం, ఇది బ్రహ్మానందం అనేది ఆత్మ సంబంధించింది. ఇది మనం ధ్యానం చేయడం ద్వారానే మనం ఈ బ్రహ్మానందాన్ని మనం పొందడం జరుగుతుంది. ఇది విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశానికి సంబంధించింది ఈ బ్రహ్మానందం అనేది. సో ఇది ధ్యానం ద్వారా మనం ఇది పొందడం జరుగుతుంది. సో ఇలా త్రివిధ ఆనందాలు ఉన్నాయి. 3 రకాల ఆనందాలు విషయానందం, భజనానందం, బ్రహ్మానందం అని 3 రకాల ఆనందాలు ఉన్నాయి. సో మరి ఈరోజు కొన్ని పాయింట్స్ మనం అందులో నుంచి మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకా ఇందులో ఎన్నో రకాల టాపిక్స్ ఉన్నాయి. సో కొద్దిగా ఈరోజు మనకున్న అవకాశాన్ని బట్టి కొద్దిగా మనం తెలుసుకున్నాం. మరి ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయాల్లో ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ, ధ్యానానికి సంబంధించి ఏమైనా అడగాలనుకున్న వాళ్ళు మరి మీరు మధు సార్ చెప్తే మధు సార్ మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు. సో సార్ ద్వారా మీరు మాట్లాడవచ్చు, అడగవచ్చు. మీకున్న డౌట్స్ కానీ దీని గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే. మరొక్కసారి మరి ఈ అవకాశాన్ని కల్పించినందుకు రాఘవ సార్ గారికి, రాజలక్ష్మి గారి దంపతులకు, అలాగే ఆర్గనైజ్ రవిశంకర్ రెడ్డి గారికి, మధు రేపల్లె గారికి, ఇంకా మిగతా ప్రసన్న మేడం, మిగతా అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికి కూడా నమస్కారం.